హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా డేస్ తర్వాత మనకి గవర్నమెంట్ స్కూల్స్లో ఖాళీగా ఉన్న టీచింగ్ అలాగే నాన్ టీచింగ్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. జస్ట్ మీరు 10th క్లాస్ పాస్ అయితే ఈ జాబ్స్కి మీరు అప్లై చేయొచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. అండ్ ఇందులో మనకి టీచింగ్ పోస్టులు కూడా ఉన్నాయి. చాలా మంచి సాలరీ అయితే ఇస్తున్నారు. అండ్ అలాగే మీకు ఉండడానికి ఫ్రీ అకామిడేషన్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి చాలా అంటే చాలా మంచి ఛాన్స్ అని చెప్పుకోవచ్చు. సో ఈ యొక్క వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, అన్ని డీటెయిల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎంతమందికి ఈ జాబ్స్ ఇంట్రెస్ట్ ఉంది వెంటనే కామెంట్ రూపంలో అయితే తెలపండి. సో ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్, వెంటనే వీడియోని అయితే లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. సో చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో మీకోసం ఎంతో ఎఫర్ట్స్ పెట్టి ఒక రిలీజ్ అయిన వెంటనే అప్డేట్స్ అయితే ఇస్తున్నాను. మీ నుంచి ఒకే ఒక లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడే చూస్తున్నారు కదా, వీడియోని లైక్ చేసి లాస్ట్ వరకు చూసేసి అప్లికేషన్స్ పెట్టుకోండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నాం. మనకి అఫీషియల్ నోటిఫికేషన్, ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కి సంబంధించి ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నంబర్ కూడా ఇచ్చారు. 06/2025 22nd జూలైన ఈ నోటిఫికేషన్ వచ్చింది. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 1st సెప్టెంబర్ వరకు కూడా మీరు ఈ యొక్క రిక్రూట్మెంట్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఈ నోటిఫికేషన్ ద్వారా ఏంటి అంటే టీచింగ్ తో పాటు నాన్ టీచింగ్ పోస్టులు కూడా ఉన్నాయి. మీకు ఇదే వీడియోలో అప్లై ప్రాసెస్ అనేది చెప్తాను కాబట్టి మీరు వీడియోని కంప్లీట్ గా ఎండ్ వరకు చూస్తే అసలు ఏమేమి పోస్టులు ఉన్నాయి, ఏ విధంగా అప్లికేషన్ చేయాలనేది క్లియర్ గా అర్థమవుతుంది. కాబట్టి మీరు వీడియోని కంప్లీట్ గా చూసే ప్రయత్నం అయితే చేయండి. సో స్కిప్ చేయకుండా. ఇందులో మనకి ముందుగా మనము 10th క్లాస్ అర్హతతో అప్లై చేసే జాబ్స్ గురించి అయితే చూద్దాము. సో ఇక్కడ ఏదైతే జాబ్స్ ఉన్నాయో వీటికి అప్లై చేయడానికి ఏజ్ వచ్చేసి, సో ఇక్కడ మినిమం ఏజ్ అనేది 18 ఉండాలి. మాక్సిమం 50 ఇయర్స్ వరకు కూడా ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. సో చాలా జాబ్స్ లో ఏంటంటే 27-30 ఇయర్స్ వరకే ఉంటాయి. కానీ ఇందులో 18 నుంచి 50 సంవత్సరాల వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ఇందులో మనకి ఇక్కడ 10th క్లాస్ అర్హతతో ఏదైతే జాబ్స్ ఉన్నాయి, ముందుగా వాటి గురించి చెప్తానన్నాను కదా. ఇక్కడ వార్డ్ బాయ్ అని చెప్పేసి జాబ్స్ ఉన్నాయి. సో వీటికి సంబంధించి క్వాలిఫికేషన్ జస్ట్ 10th క్లాస్ అనేది పాస్ అయి ఉండాలి. ఇంగ్లీష్ కి సంబంధించి మీకు కొంచెం బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది అనమాట. ఇక్కడ ఈ యొక్క జాబ్స్ కి సెలెక్ట్ అయిన వాళ్ళకి అకామిడేషన్ తో పాటు మెస్ సౌకర్యం కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట. అంటే ఫుడ్ అండ్ బెడ్ అంతా కూడా ఆ యొక్క స్కూల్ వాళ్ళే మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. 30 జూన్ 2025 వరకు మీకు నోటిఫికేషన్ లో మెన్షన్ చేసిన క్వాలిఫికేషన్స్ ఉండాలి. అదే మనకి ఇక్కడ ఇదే నోటిఫికేషన్ లో క్లర్క్ జాబ్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, లోవర్ డివిజన్ క్లర్క్ అని చెప్పేసి ఉంది. సో ఈ పోస్ట్లకు కూడా సేమ్ మనకి 18 నుంచి 50 సంవత్సరాల వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈ పోస్ట్లకు కూడా క్వాలిఫికేషన్ ఏంటంటే 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. క్లర్క్ జాబ్ కాబట్టి మీకు టైపింగ్ వర్క్ ఉంటుంది కాబట్టి టైపింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. టైపింగ్ స్పీడ్ అనేది మీకు అట్లీస్ట్ మినిమం 40 words per minute స్కిల్స్ అయితే ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. సో మీకు ఇక్కడ ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ కూడా అవసరం లేదనమాట. సో మొత్తం అకామిడేషన్ అంతా కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఈ ఎల్డీసీ క్లర్క్ ఉద్యోగాలకి మనకి ఓన్లీ అకామిడేషన్ ఇస్తారు. ఇక్కడ వార్డ్ బాయ్ కి సంబంధించి మాత్రం మీకు అకామిడేషన్ తో పాటు ఫుడ్ కూడా వాళ్ళే పెడతారు. సో మీకు ఎటువంటి ఖర్చులు అయితే ఉండవు అనమాట. అయితే ఇక్కడ వార్డ్ బాయ్ కి సంబంధించి పోస్టులకేమో 18,000 రూపీస్ పే చేస్తారు. అండ్ ఎల్డీసీ జాబ్స్ కి ఏమో మనకి 21,000 రూపీస్ పే చేస్తారు. అండ్ అకామిడేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మనకి బెస్టే అని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ టీచింగ్ పోస్ట్ కూడా ఉన్నాయని చెప్పాను కదా. ఈ టీచింగ్ పోస్టులకి సంబంధించి ఇక్కడ చూడండి ఏమేమి వేకెన్సీస్ ఉన్నాయో. సో ఇక్కడ టీజీటీ అని చెప్పేసి వేకెన్సీ అనేది ఉంది, సోషల్ సైన్సెస్ కి సంబంధించి. ఈ పోస్టులకు ఎవరు అప్లై చేయొచ్చు అంటే మీరు గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసి దాంతో పాటు ఇక్కడ చూడండి బీఈడి క్వాలిఫికేషన్ అనేది ఉండాలి అని చెప్పేసి ఇచ్చారు. అంటే మీరు ఇక్కడ డిగ్రీతో పాటు బీఈడి అనేది ఎవరైతే చేస్తుంటారో సోషల్ సైన్సెస్ కి సంబంధించి వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. 44,900 రూపీస్ సాలరీ పే చేస్తారు. 21 నుంచి 35 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే కల్పిస్తున్నారు. ఈ పోస్ట్లకి ఫుడ్ అండ్ అకామిడేషన్ మొత్తం కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అలాగే మనకి ఇక్కడ సోషల్ సైన్సెస్ కాకుండా మ్యాథమెటిక్స్ కి సంబంధించి కూడా జాబ్స్ ఉన్నాయి. సో మ్యాథమెటిక్స్ కి సంబంధించి సంబంధిత విభాగంలో మీకు క్వాలిఫికేషన్ అనేది ఉండాలన్నమాట. సో ఈ విధంగా మనకి ఇక్కడ సీటెట్ కూడా అవసరం లేదు. సీటెట్ ఉంటే ప్రిఫరెన్స్ ఇస్తారు, అది మనకి కంపల్సరీ అయితే కాదు. సో గమనించండి. అండ్ అలాగే ఈ పోస్టులకి సంబంధించి ఎవరైతే అప్లై చేయాలి అనుకుంటున్నారో మీకు ఇక్కడ ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది అడగట్లేదు. జస్ట్ మీకు క్వాలిఫికేషన్ ఉంటే అప్లికేషన్ చేసేసుకోవచ్చు అనమాట. సెలక్షన్ ఎలా చేస్తారంటే ఇక్కడ చూడండి. సో సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి రిటర్న్ టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత డెమాన్స్ట్రేషన్ లేదా స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి ఇంటర్వ్యూ అయితే షెడ్యూల్ చేస్తారు. అయితే ఇక్కడ అప్లికేషన్స్ పెట్టిన అందరికీ మనకి ఎగ్జామ్ అనేది ఉండదు. ఎవరైతే అప్లై చేస్తారో అందులో షార్ట్ లిస్ట్ చేస్తారు అప్లికెంట్స్ ని. షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత ఫర్దర్ సెలక్షన్ ప్రాసెస్ కి అయితే మిమ్మల్ని పిలవడం అయితే జరుగుతుంది. సో మోస్ట్లీ మనకి ఏంటంటే కొన్ని సందర్భాల్లో ఎగ్జామినేషన్ కూడా కండక్ట్ చేయకపోవచ్చు. అంటే వచ్చినటువంటి అప్లికేషన్స్ ని బేస్ చేసుకుని ఆ యొక్క సంస్థ వాళ్ళు అయితే డిసైడ్ అవుతారనమాట సెలక్షన్ ప్రాసెస్
ఎలా చేయాలి అనేది. సో మనకి మీకు ఫర్దర్ గా ఒకవేళ ఇంటర్వ్యూ పెడితే అది మీకు ఈమెయిల్ ద్వారా మేము తెలియజేస్తాము అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్ లో సో క్లియర్ గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. అయితే జాబ్స్ కి మనం ఎలా అప్లై చేయాలంటే ఆఫ్లైన్ లో అప్లై చేయాలి. ఇక్కడ అప్లికేషన్ ఫామ్ కూడా ఇచ్చారు. సో ఈ అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ఏంటంటే కంప్లీట్ గా ప్రింట్అవుట్ అయితే తీసేసుకొని సో మీరు అప్లికేషన్ ఫామ్ అనేది కంప్లీట్ గా ఎలాంటి మిస్టేక్స్ లేకుండా జాగ్రత్తగా అప్లికేషన్ ఫామ్ అంతా కూడా మీరు రాసేసేసి అప్లికేషన్ ఫామ్ లో మిస్టేక్స్ లేకుండా ఫిల్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ అనేది మీరు హార్డ్ కాపీగా ఉంటుంది కదా, సో దాన్ని ఏంటంటే మనము అప్లికేషన్ ఫామ్ తో పాటు మిగతా జిరాక్స్ కాపీస్ అని కూడా అప్లికేషన్ ఫామ్ కి అటాచ్ చేసేసి డీడీ రిసిప్ట్ అంటే అప్లికేషన్ ఫీజు కూడా ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళు 200, మిగతా వాళ్ళు 300 రూపీస్ అనేది బ్యాంక్ కి వెళ్లి డీడీ అనేది తీయాలి. సో డీడీ అనేది ఎవరి పేరు మీద తీయాలంటే ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ గోల్పారా అని చెప్పేసి పేరు మీద మీరు డీడీ తీసేసి అప్లికేషన్ ఫామ్ కి అయితే అటాచ్ చేయాలి. సో అప్లికేషన్స్ పంపాల్సినటువంటి పోస్టల్ అడ్రస్ కూడా ఇచ్చారు. ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్ ఉంది కదా, ఈ అడ్రస్ కి మనము అప్లికేషన్ అనేది పంపించాల్సి ఉంటుంది అనమాట. సో మనకి ఈ విధంగా అప్లికేషన్ చేయాలి. సో మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఒకవేళ అర్థం కాకపోతే సపరేట్ గా వీడియో అయితే చేస్తాను, ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో అప్లికేషన్ ప్రాసెస్. సో డెఫినెట్ గా అయితే కామెంట్ అయితే చేయండి. లాస్ట్ డేట్ వచ్చేసి మాత్రం 1 సెప్టెంబర్ వరకు అయితే టైం ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసినటువంటి సైనిక్ స్కూల్ గోల్పారా నుంచి రిలీజ్ అయినటువంటి జాబ్స్ కి సంబంధించి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇక్కడ సోషల్ సైన్సెస్ తప్ప మిగతా అన్ని పోస్టులకి కూడా మనకి జనరల్ కేటగిరీలో వేకెన్సీ అనేది కేటాయించారు కాబట్టి మీరు ఏ కేటగిరీ వాళ్ళని అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ క్వార్టర్ మాస్టర్ అని చెప్పేసి కూడా జాబ్స్ ఉన్నాయి. ఇవి క్వార్టర్ మాస్టర్ కి సంబంధించి జాబ్స్ ఏంటంటే రెగ్యులర్ జాబ్స్ అనమాట. మిగతావన్నీ కూడా ప్రెసెంట్ కాంట్రాక్చువల్ కింద అయితే తీసుకుంటున్నారు. సో కాంట్రాక్చువల్ అని చెప్పేసి ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వాల్సినటువంటి పని లేదు, ఎందుకంటే వాళ్ళ రిక్వైర్మెంట్ ని బేస్ చేసుకుని ఫర్దర్ గా ఇంకా ఎక్స్టెండ్ చేసేటువంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి. మనకి ఇనీషియల్ గా 1 year కాంట్రాక్ట్ కింద తీసుకుంటున్నప్పటికీ కూడా సో మీకు ఫర్దర్ గా వాళ్ళ రిక్వైర్మెంట్ ఉంటే పర్మనెంట్ కూడా చేసేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఎందుకంటే ప్రీవియస్ గా అలానే చేస్తారు కాబట్టి మీకు చెప్తున్నాను. ఫస్ట్ ఈ డిపార్ట్మెంట్ లో ఇరగడానికి అయితే ట్రై చేయండి. సో మీ గనక ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం సో డెఫినెట్ గా అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇందులో ఫిమేల్ క్యాండిడేట్స్ కి సంబంధించి సపరేట్ గా మ్యాట్రన్ అని చెప్పేసి వేకెన్సీ ఉంది. సో దీనికి కూడా క్వాలిఫికేషన్ 10th పాస్ అయితే సరిపోతుంది. బేసిక్ ఇంగ్లీష్ రావాలి. 18,000 సాలరీ, 21 నుంచి 50 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ఫ్రీ అకామిడేషన్ అండ్ ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మీకు ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దు. సో ఈ నోటిఫికేషన్ అండ్ అఫీషియల్ వెబ్సైట్, అప్లికేషన్ ఫామ్స్ అన్ని కూడా మీకు పిన్నడి కామెంట్ లో అండ్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అన్ని కూడా చెక్ చేసుకొని మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. సో ఎందుకంటే ఇక్కడ సైనిక్ స్కూల్ ఎక్కడో నోటిఫికేషన్ మనకెందుకు అని చెప్పేసి మీరు ఆలోచించదు. ఎందుకంటే మనకి సైనిక్ స్కూల్స్ అనేవి ఆల్ ఓవర్ ఇండియా వైడ్ గా ఉన్నాయి. మన తెలంగాణలో ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉన్నాయి కాబట్టి సో మీరు చక్కగా ఫర్దర్ గా వాళ్ళ రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని మీకు ఫర్దర్ గా జాబ్ ట్రాన్స్ఫర్స్ కూడా ప్రొవైడ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మిస్ చేసుకోవద్దు. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్ తో అయితే షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.